ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఛానల్. ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరు చేయొచ్చు ఈ కోర్సు, ఇది ఓన్లీ స్టూడెంట్సే చేసేదా లేదా బిజినెస్ ఓనర్స్ కూడా చేయొచ్చా, ఎవరికి ఉపయోగపడుతుందో మనం ఈరోజు మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. నా పేరు హరిబాబు. ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్. నేను డిజిటల్ మార్కెటింగ్లోకి 2005లో ఎంటర్ అయ్యాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 14 to 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. I trained more than 1000 students offline or online. So digital marketing అనగానే there is a doubt with number of students. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఈ కోర్స్ని ఒక మార్కెటింగ్ వ్యక్తే చేయాలి, సో ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ మార్కెటింగ్ పీపుల్ అనేది చాలామందికి మిస్కాన్సెప్షన్ ఉంది. సో ఐ డ్రీమ్ మీడియా ఛానల్ ద్వారాగా ఈ కోర్స్ గురించి మంచి అవేర్నెస్ తీసుకొస్తే చాలా పొటెన్షియల్ ఉంది. ఈ కోర్స్ గురించి ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి పక్కా జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ స్టూడెంట్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళు వేరే కోర్సెస్కి వెళ్ళటం లేదా జాబ్స్ లేకోకుండా ఉండిపోవడం జరుగుతుంది. సో మనం ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ ద్వారాగా తెలియజేయండి. మేము దాని తగ్గట్టుగా మేము వీడియోస్ కూడా మళ్ళీ మీకు ఫ్యూచర్లో టెలికాస్ట్ చేస్తాం. సో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏదైతే ఒక ప్రొడక్ట్స్ ఉంటాయో లేదా ఏదైనా ఒక సర్వీసెస్ ఉంటాయో డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకుని వాళ్ళ కస్టమర్స్ని రీచ్ చేసే మెథడ్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం. మరి డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకునే ముందల అసలు రియల్గా ఒక కంపెనీ, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నాకు నిజంగా డిజిటల్ మార్కెటింగ్ అవసరమా, మా కంపెనీ అందరికీ తెలుసు కదా, మా ప్రొడక్ట్స్ చాలామంది తెలుసు, మా సర్వీసెస్ చాలామంది తెలుసు, అలాంటప్పుడు మేము డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు వెళ్ళాలి అనేది డౌట్ ఉంటుంది. లేదా కొంతమందికి ఏంటంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు ఎవరిని హైర్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటే నాకు ఎలాంటి బెనిఫిట్ అవుతుంది అనేది ఒక డౌట్. రెండోది, సరైన కాన్సెప్ట్ తెలియక రైట్ పర్సన్ హైర్ చేసుకోక వాళ్ళు కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే రాంగ్ పర్సన్ హైర్ చేసుకోవటం వల్ల అక్కడ ఫెయిల్యూర్ అవుతారు. సో ఆ పర్సన్ ఫెయిల్ అవటం వల్ల డిజిటల్ మార్కెటింగే ఫెయిల్యూర్ అనుకుంటా ఉంటారు. సో మనం ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలుసుకుని సరిగ్గా నేర్చుకుంటే 100% బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో ఈరోజు నేను ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ అని మాట్లాడుతున్నామో, డిజిటల్ మార్కెటింగ్. సో మనము డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అసలు ఏ సందర్భంలో ఒక కంపెనీ ఎంటర్ అవుతుంది, ఎప్పుడు కంపెనీకి నేను డిజిటల్ మార్కెటింగ్లోకి ఎంటర్ అవ్వాలి అనే సిస్టమ్ అర్థమవుతుంది అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా ఏ కంపెనీకైనా సరే ఒక పర్టికులర్ కంపెనీకి ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు వాటిని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కానీ ఒక యాప్ కానీ యూస్ చేసుకుని వాళ్ళని కస్టమర్స్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనకి కస్టమర్స్ ఎన్నో రకాలుగా ఉంటారు. బట్ మేజర్గా మీరు ఇండియాలో కానీ యుఎస్లో కానీ ఎనీ కంట్రీలో తీసుకోండి, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్కి 3 types ఆఫ్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ ఉంటారు. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, మనకి 3 types ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఆ 3 types ఆఫ్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ ఎవరనేది మనం అర్థం చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ యొక్క పొటెన్షియల్ ఏంటో అర్థమవుతుంది. సో మనం ఆ 3 types ఆఫ్ కస్టమర్స్ ఎవరో మనం చూద్దాం. ఆ 3 types ఆఫ్ కస్టమర్స్ ఎవరంటే, నెంబర్ 1 ఫస్ట్ టైప్ ఆఫ్ కస్టమర్ ఎవరంటే ద పర్సన్ హీ నోస్ అబౌట్ ది కంపెనీ నేమ్. అంటే కంపెనీ నేమ్ తెలుసు ఇతనికి, కంపెనీ నేమ్ తెలుసు కానీ ఇతనికి వెబ్సైట్ అడ్రస్ తెలియదు, ఓన్లీ కంపెనీ నేమే తెలుసు. అంటే ఒక డాక్టర్ ఉంటారు, ఆ డాక్టర్ పేరు తెలుసు కానీ ఆ డాక్టర్కున్న వెబ్సైట్ అడ్రస్ తెలియదు. సో బేసికల్గా ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే ఒక కంపెనీ నేమ్ తెలిసిన వ్యక్తి మనల్ని ఎలా రీచ్ అవుతాడు, అంటే నా కంపెనీ నేమే తెలుసు, నన్ను ఎలా రీచ్ అవుతాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చేస్తారు, పర్సన్ అనే వ్యక్తి సిస్టమ్ ఆన్ చేస్తారు, తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేస్తారు, ఆ తర్వాత
గూగుల్కి వెళ్తారు. గూగుల్ ఆర్ ఎనీ సెర్చ్ ఇంజన్, ఇక్కడ సెర్చ్ ఇంజన్స్కి వెళ్తారు. జనరల్లీ మనము ఆఫ్లైన్ సెర్చ్ అన్న చేస్తాం లేదా ఆన్లైన్ సెర్చ్ అన్న చేస్తాం. డిజిటల్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్గా మనం ఆన్లైన్ సెర్చ్గా చేసినప్పుడు ఇది పద్ధతి. సిస్టమ్ ఆన్ చేస్తారు, బ్రౌజర్ ఓపెన్ చేస్తారు, సెర్చ్ ఇంజన్స్కి వెళ్తారు. ఏదైనా అది గూగుల్ అవ్వచ్చు, లేదా యాహూ అవ్వచ్చు, లేదా బింగ్ అవ్వచ్చు. ఇక్కడికి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, వీళ్ళకి కంపెనీ నేమ్ తెలుసు కాబట్టి ఇక్కడ కంపెనీ నేమ్ టైప్ చేస్తారు. అంటే ఐడ్రీమ్ మీడియా, నాకు ఐడ్రీమ్ మీడియా తెలుసు, నాకు కంపెనీ నేమ్ తెలుసు, కానీ నాకు వెబ్సైట్ అడ్రస్ తెలియదు. అప్పుడు నేనేం చేస్తాను, సిస్టమ్ ఆన్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి ఐడ్రీమ్ మీడియా అని టైప్ చేస్తాను. మీరు గూగుల్కి వెళ్ళి మీ పేరు మీదే మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీ పేరు మీదే, అదే పేరు మీద చాలామంది ఉంటారు, అదే సర్నేమ్తో కూడా చాలామంది ఉంటారు. సో మీరు ఒక డాక్టర్ పేరు తీసుకుని డాక్టర్ ఆనంద్ అనో, డాక్టర్ గోపి అనో, డాక్టర్ లక్ష్మి అని టైప్ చేస్తే అదే పేరు మీద ఇండియాలో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. కానీ మనం అప్రోచ్ చేసిన డాక్టర్కి ఏం కావాలి, నేను నెంబర్ 1లో ఉండాలి. ఏదో డాక్టర్ లక్ష్మి కాదు, నేను ఐఎమ్ ఏ లక్ష్మి ఆర్ ఐఎమ్ హరిబాబు, డాక్టర్ హరిబాబు అనేది నేను టాప్లో ఉండాలనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఇప్పుడు మరి ఇలా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ అతన్నే టాప్లో ఎందుకు ఇవ్వాలి, అతన్నే టాప్లో ఎందుకు ఇవ్వాలి అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. అంటే ఇది బేస్డ్ ఆన్ గూగుల్ ఆల్గరిథమ్ ఫ్యాక్టర్స్. గూగుల్ ఆల్గరిథమ్స్ నువ్వు సాటిస్ఫై చేసిన సందర్భంలో నీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది నెంబర్ 1లో వస్తుంది. ఎవరికైతే ఈ సబ్జెక్ట్ తెలీదో చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ నెంబర్ 1 ఎవరు వస్తారు అంటే ఎవరైతే పాపులర్ ఉన్నారో, ఎవరైతే బెస్ట్ సర్వీస్ ఇస్తారో వాళ్ళు నెంబర్ 1 వస్తారు అనుకుంటారు. గూగుల్ ఎప్పుడు బెస్ట్ కానీ టాప్ అని చెప్పి ఎవరికి టాప్ పొజిషన్స్ ఇవ్వదు. ఎందుకంటే గూగుల్ నెవర్ వెంట్ అండ్ టేక్ ది ట్రీట్మెంట్ ఫ్రమ్ ద డాక్టర్. గూగుల్ వ్యక్తి ఏ రోజు మీకు గూగుల్ నుంచి ఫోన్ చేసి పలానా హాస్పిటల్ మంచిదా, పలానా స్కూల్ మంచిదా, పలానా కాలేజ్ మంచిదని ఎవరు మిమ్మల్ని అడగరు. సో అలాంటప్పుడు గూగుల్కి ఏది బెస్ట్ అని తెలియనప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్ని టాప్లో ఇవ్వాల్సిన రూల్ గూగుల్కి ఉండదు. సో గూగుల్ ఇస్తుంది అంటే గూగుల్ బేస్డ్ ఆన్ గూగుల్ ఆల్గరిథమ్ ఫ్యాక్టర్స్ బేసికలీ. సో ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. తర్వాత మనకి సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. హూ ఆర్ ది సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్స్? సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎవరంటే వీళ్ళకి వెబ్సైట్ అడ్రస్ తెలుసు, వీళ్ళకి వెబ్సైట్ అడ్రస్ తెలుసు, కానీ వాళ్ళకి కంపెనీ నేమ్ తెలియదు. వాళ్ళకి వెబ్సైట్ అడ్రస్ తెలుసు కానీ కంపెనీ నేమ్ తెలియదు. లేదు, వెబ్సైట్ అడ్రస్ తెలిసి ఉండొచ్చు, కంపెనీ నేమ్ కూడా తెలిసి ఉండొచ్చు. సో ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారు, సో సిస్టమ్ ఆన్ చేస్తారు, బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత బ్రౌజర్లో వీళ్ళకి కంపెనీ నేమ్ తెలుసు కాబట్టి, వెబ్సైట్ అడ్రస్ తెలుసు కాబట్టి డొమైన్ అడ్రస్ టైప్ చేస్తారు. అంటే www.google.com అని మనం టైప్ చేస్తాం. మనకి naukri.com తెలుసు లేదా monster.com తెలిస్తే మనం ఏం చేస్తాం, సిస్టమ్ ఆన్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి www.naukri.com, www.monster.com అని లేదా amazon.com మరి amazon.in అని కానీ టైప్ చేస్తూ ఉంటాం. అంటే ఈ టైప్ ఆఫ్ వ్యక్తులు ఎవరు ఉంటారంటే వీళ్ళకి అడ్రస్ తెలుసు. మరి కంపెనీకి ఉండే థర్డ్ టైప్, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. వీళ్ళని అడ్రస్ చేయటానికి వచ్చిన సిస్టమే డిజిటల్ మార్కెటింగ్ ఆర్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సిస్టమ్. సో నేను స్టెప్ బై స్టెప్ ఇది డిజిటల్ మార్కెటింగ్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనే ప్రాసెస్ నేను మీకు వివరంగా చెప్తాను. సో థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు, వీళ్ళకి కంపెనీ నేమ్ తెలియదు, వీళ్ళకి కంపెనీ నేమ్ తెలియదు. దీస్ పీపుల్ డోంట్ నో కంపెనీ నేమ్, వీళ్ళకి కంపెనీ నేమ్ తెలియదు. అలాగే వీళ్ళకి డొమైన్ నేమ్ కూడా తెలియదు, డొమైన్ నేమ్ కూడా తెలియదు. అంటే వీళ్ళకి కంపెనీ నేము తెలియదు, డొమైన్ నేమ్ కూడా తెలియదు. కానీ మరి వీళ్ళు ఎలా సెర్చ్ చేస్తారు, దీస్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ది ప్రొడక్ట్ నేమ్ ఆర్ ది సర్వీస్ నేమ్. వీళ్ళకి ఒక ప్రొడక్ట్ కావాలి లేదా ఒక సర్వీస్ కావాలి, ఆ ప్రొడక్ట్ గురించి కానీ ఆ సర్వీస్ గురించి కానీ వీళ్ళు సెర్చ్ చేస్తారు. ఎలా సెర్చ్ చేస్తారు, దీస్ పీపుల్ దే విల్ ఓపెన్ ఎ సిస్టమ్, దే విల్ ఓపెన్ ఎ బ్రౌజర్ అండ్ దే గో టు ఎ సెర్చ్ ఇంజన్. సెర్చ్ ఇంజన్ అది గూగుల్ అవ్వచ్చు, యాహూ అవ్వచ్చు, బింగ్ అవ్వచ్చు. బట్ మనం ఎక్కువగా గూగుల్ అంటాం. ఎందుకంటే
అవుట్ ఆఫ్ 100 పీపుల్ తీసుకుంటే 90% ఆఫ్ ది పాపులేషన్ ఏంటంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తారు. సో కాబట్టి మనం ఎక్కువగా గూగుల్ అనే సెర్చ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో సిస్టమ్, బ్రౌజర్, సెర్చ్ ఇంజిన్కి వెళ్ళి వీళ్ళు ఏం టైప్ చేస్తారంటే మనం ప్రొడక్ట్ నేమ్ అండ్ సర్వీస్ నేమ్ అనే దానికన్నా మనం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ టెర్మినాలజీలో ఇక్కడ చూసుకున్నప్పుడు కీవర్డ్ టైప్ చేస్తారు, లేదంటే ఇక్కడ కీ ఫ్రేజ్ టైప్ చేస్తారు. కీవర్డ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఏ సర్వీస్. అంటే అతనికి ఏ ప్రొడక్ట్ కావాలి లేదా ఏ సర్వీస్ కావాలి అనే దాన్ని బట్టి సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక ప్రోడక్ట్ కావాలి అంటే అతను ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాడు. తను ఏం చేస్తాడు, స్మార్ట్ ఫోన్ అండర్ 20,000 రూపీస్ ఆర్ స్మార్ట్ ఫోన్ ద ప్రైస్ రేంజ్ ఆఫ్ 30,000. అతనికి బ్రాండ్ కూడా తెలియదు. సో అలా సెర్చ్ చేస్తారు. లేదు, ఒక వ్యక్తికి హైదరాబాద్లో ఉన్నాడు, తనకి బెంగళూరులో జాబ్ వచ్చింది. సో బెంగళూరు వెళ్ళాలి. సో బెంగళూరులో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఏం చేస్తాడు, బెంగళూరుకి వెళ్ళక ముందులే హీ వాంటెడ్ టు బుక్ సమ్ హోటల్. ఎక్కడో ఒక చోట స్టే చేయాలి కదా, ఎవరు తెలియదు కాబట్టి తను ఏం చేస్తాడంటే సిస్టమ్ ఆన్ చేస్తాడు, బ్రౌజర్ ఓపెన్ చేస్తాడు, గూగుల్కి వెళ్తాడు. అక్కడ ఏమి హోటల్స్ ఏం పేరు తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళి బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేస్తాడు. మరి బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ కీవర్డ్ కానీ కీ ఫ్రేజ్ కానీ ఇలా టైప్ చేసినప్పుడు బెంగళూరులో ఎన్ని హోటల్స్ ఉంటాయి, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ హోటల్స్ ఇన్ బెంగళూరు. ఆర్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసాం, హౌ మెనీ హోటల్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్, నెంబర్ ఆఫ్ హోటల్స్ ఆర్ దేర్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ దేర్, నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఆర్ దేర్, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఆర్ దేర్. ఒక వ్యక్తి బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలన్నప్పుడు ఏ స్కూల్లో తెలియనప్పుడు సిస్టమ్ ఆన్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి తను ఏం చేస్తారు, సిబిఎస్ఈ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ లేదా బెస్ట్ సిబిఎస్ఈ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. తను సిబిఎస్ఈ ట్రై చేస్తే లేదా ఐసిఎస్ఈ అంటే ఏదంటే తను అలా సెర్చ్ చేస్తాడు. మరి అలాంటప్పుడు ఏ స్కూల్ టాప్లో రావాలి, ఏ స్కూల్ టాప్ వస్తుంది, ఏ స్కూల్ టాప్ వస్తుంది అనేది పక్కన పెడితే, ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే, యాజ్ ఏ కస్టమర్గా నాకు ఏది తెలియనప్పుడు నేను సిస్టమ్ ఆన్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ ఇంజన్కి వెళ్ళి నేను ఒక కీవర్డ్ టైప్ చేసినప్పుడు బెస్ట్ సిబిఎస్ఈ స్కూల్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు ఏ స్కూల్ అయితే టాప్లో వస్తాయో 1, 2, 3, 4, 5 పొజిషన్స్ వస్తాయో నేను వాటిని క్లిక్ చేసి ఓపెన్ చేసి నాకు ఆ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఓకే అయితే నేను కాల్ చేస్తాను. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బెటర్గా అనిపిస్తే మేబీ ఐ విల్ గో అండ్ రీచ్ దెమ్ అండ్ ఐ విల్ విజిట్ దట్ స్కూల్. నాకు నచ్చితే ఆ ఫస్ట్ క్లిక్తోనే ఐ మే బికమ్ ఏ కస్టమర్ ఆఫ్ దట్ స్కూల్. అంటే నేను మా అబ్బాయిని నేను ఆ స్కూల్లో జాయిన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్కి ప్రాబ్లం ఏంటంటే నాది బెస్ట్ స్కూల్ కదా, 10th క్లాస్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి, వీఆర్ టాప్ అని అనుకుంటారు. కానీ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు బెస్ట్ సిబిఎస్ఈ స్కూల్ అనుకుంటున్నప్పుడు వాళ్ళ స్కూల్ రాదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు స్కూల్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని అడుగుతారు, ఆ పర్టిక్యులర్ స్కూల్ ఏం చేస్తుంది, ఒక పర్టిక్యులర్ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డెవలప్ చేసుకుని ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టిక్యులర్ స్కూల్కి ఆ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి నా స్కూలు ఇలా టైప్ చేసినప్పుడు నా స్కూల్ టాప్లో రావట్లేదు, లేదా హాస్పిటల్ ఉంటుంది బెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసినప్పుడు వాళ్ళ హాస్పిటల్ రావట్లేదు, బట్ దే ఆర్ రియల్లీ బెస్ట్, వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, బెస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు దే ఆర్ రియల్లీ హ్యావింగ్ వెరీ గుడ్ డాక్టర్, బట్ వాళ్ళ హాస్పిటల్ టాప్లో రావటం లేదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక వెబ్ డిజైనర్ దగ్గరికి వెళ్తారు, లేదా ఏ కంపెనీకి అయితే డెవలప్ చేయించుకున్నారో ఆ కంపెనీకి వెళ్తారు, వాళ్ళని అడుగుతారు ఎందుకు నా హాస్పిటల్ కానీ నా స్కూల్ కానీ మీరు ఎనీ ఆర్గనైజేషన్ ఎనీ బిజినెస్ ఓనర్ అలా అడిగినప్పుడు స్కూల్ అంటే ఒకప్పుడు అంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎస్ఈఓ గురించి తెలియనప్పుడు ఏంటంటే సరే అది మా జాబ్ కాదు, సమ్వన్ విల్ బీ డూయింగ్ దట్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు కంపెనీస్ మాకు సంబంధం లేదు మాకు తెలియదు అంటే కస్టమర్ కూడా వెళ్ళిపోతాడు. అంటే ఇప్పటి వరకు వెబ్ డిజైనింగ్ నుంచి రెవెన్యూ వస్తున్న ఆ కంపెనీకి కస్టమర్ వెళ్ళిపోవటం వల్ల దే విల్ లూజ్ ద రెవెన్యూ అనమాట. సో అప్పుడు కంపెనీస్ ఏంటంటే మాకు డిజిటల్ మార్కెటింగ్ తెలీదు అని చెప్పలేరు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుందండి, దాన్ని ప్రాసెస్ చేస్తే మీ వెబ్సైట్ టాప్లో వస్తుంది. సో ఆబ్వియస్లీ క్లయింట్ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, నేను ఎంత పే చేయాలి, నేను ఎంత పే చేస్తే నా సైట్ టాప్లో వచ్చేస్తుంది, నేను ఎంత పే చేస్తే నేను టాప్లో ఉంటానని అడుగుతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత పే చేస్తే సైట్ టాప్లో వస్తుంది అంటే ఏదైనా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందా, మనం ఏమైనా గూగుల్కి పే చేసి ఇంత డబ్బులు పే చేస్తాను నేను టాప్లో అంటే ఎవరి దగ్గర డబ్బులు లేవండి,
అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రతి బిజినెస్ ఓనర్ దగ్గర డబ్బులు ఉంటాయి. ఒక వ్యక్తి ₹1,00,000 పే చేస్తే ఇంకో వ్యక్తి 2,00,000 పే చేస్తాడు. ఇంకో వ్యక్తి 2,00,000 పే చేస్తే ఇంకో వ్యక్తి 5,00,000 పే చేస్తాడు. అలాంటి సందర్భంలో సో నో కంపెనీ కెన్ గివ్ ఎ గ్యారంటీ. అందుకని మనం డిజిటల్ మార్కెటింగ్లో ఒకటే చెప్తాం. ఏ క్లయింట్ అయినా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చెప్తామంటే, ఇక్కడ గ్యారంటీలు ఉండవండి, ఓన్లీ వారంటీస్ ఉంటాయి అని చెప్తాం. అంటే గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదు. ఎందుకంటే గ్యారంటీ అంటే నెంబర్ 1 ఒకడు వచ్చాడంటే ఇంకా రెండో వ్యక్తి, మూడో వ్యక్తి పైకి వెళ్ళలేడు. సరే రెండో పైనున్న వ్యక్తి కింద పడినప్పుడు నువ్వు పైకి వెళ్ళలేవు. నువ్వు పైకి వెళ్ళినప్పుడు నువ్వు పైనే ఉండాలి అనుకుంటావు, మరి కింద వ్యక్తి రాలేడు. అలాగే పైన వ్యక్తి కూడా నేను కిందకి రాలేదు అన్నప్పుడు నువ్వు పైకి వెళ్ళలేవు కదా. అంటే ఒక వ్యక్తి కింద పడితేనే మీరు పైకి వెళ్ళగలుగుతున్నారు. అది క్లయింట్‌కి ఈజీగా మనం అర్థమయ్యేటట్టు చెప్తే క్లయింట్ కూడా అది అర్థం చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు వరకు క్లయింట్ ఒక ట్రాన్స్‌లో ఉంటాడు. ఏంటంటే ఒక కంపెనీకి వెళ్తారు. వాళ్ళకో బిజినెస్ ఉంటుంది. నాకొక యాప్ కావాలి లేదా నాకొక వెబ్‌సైట్ కావాలి, నాకు డెవలప్ చేయండి. సో వెబ్‌సైట్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒక స్టాటిక్ వెబ్‌సైట్ అవ్వచ్చు లేదా డైనమిక్ వెబ్‌సైట్. బట్ ఈ రోజుల్లో స్టాటిక్ వెబ్‌సైట్ వెరీ లెస్ డెవలప్ చేస్తున్నారు. సో డైనమిక్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ క్లయింట్ ఏమంటాడంటే నాకు ఒక డైనమిక్ వెబ్‌సైట్ డెవలప్ చేయాలి. లేదా డాట్‌నెట్‌లో గానీ, జావాలో గానీ, వర్డ్‌ప్రెస్‌లో గానీ, జూమ్‌లో, డ్రుపాల్, మెజెంటో ఎనీ సీఎంఎస్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసుకుని నా సైట్‌ని డెవలప్ చేయండి అన్నప్పుడు కంపెనీస్ ఏమంటాయి? మేము డెవలప్ చేస్తాం. ఎన్ని పేజెస్ కావాలి? కంటెంట్ ఏంటి? ఎంత అని ఒక ఫిక్స్డ్ ప్రాసెస్‌లో పెట్టుకొని సార్ ఇగో ఇంత సైట్ ఒక 10 పేజెస్ అయితే మా రేట్ ఇది. లేదా 50 పేజెస్ అయితే ఈ రేటు. లేదా మేము ఒక కాన్సెప్ట్ డెవలప్ చేస్తాం. మీరు ఎన్ని పేజెస్ అయినా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. మా రేట్ అనేది ఇలా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాదీ.కామ్ ఉంది. నేను ఒక మ్యాట్రిమోనియల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక కంపెనీకి వెళ్ళి నాకు షాదీ.కామ్ లాంటి ప్రోటోటైపే కావాలి. నా షాదీ.కామ్‌లో ఎలా ఉందో నాకు అదే ప్రోటోటైప్ కావాలి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, excellent people who are ready to give the prototype of shadi.com, the prototype of naukri.com ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. కానీ ప్రొడక్ట్ చేతికి వచ్చిన తర్వాత ఇదే వ్యక్తి నా కస్టమర్ ఎలా వస్తాడు? నా 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 వెబ్సైట్ ఉంది, నాకు ఎవరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేయట్లేదు, లేదా నా వెబ్సైట్కి వచ్చి ఎవరు విజిట్ చేయట్లేదు, లేదా నా మ్యాట్రిమోనియల్ సైట్కి ఎవరు ప్రొఫైల్స్ పెట్టట్లేదు అంటే డిజైనర్ కానీ, ప్రోగ్రామర్ కానీ, కంటెంట్ రైటర్ కానీ సార్ దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. మేము మంచి డిజైన్ చేయగలం, మేము మంచి ప్రోగ్రామ్ చేయగలం, మేము కాపీ రైటెడ్ కంటెంట్ లేకోకుండా మేము కంటెంట్ రాయగలం. కానీ మీ సైటు సెర్చ్ ఇంజన్స్లోకి ఎందుకు రావట్లేదు, టాప్లో రావట్లేదు ఎందుకు అనేది మా రోల్ కాదు. దెర్ ఈజ్ ఏ డిఫరెంట్ పర్సన్. సో హూ ఈజ్ దట్ పర్సన్ అంటే డిజిటల్ మార్కెటింగ్ పర్సన్. అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు వచ్చింది, ఎలా అంటే ఫస్ట్ టు స్టార్ట్అప్ విత్ మనం మార్కెటింగ్ అనేది సిస్టమ్ మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ మనకి ఒక బార్టర్ సిస్టమ్ అనేది అంటాము. బార్టర్ సిస్టమ్ అంటే ఒకప్పుడులో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఉండేవి. తర్వాత సేల్స్ అనేది వచ్చింది. సేల్స్ సిస్టంలో ఏంటి, నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను సేల్ చేయాలనుకుంటాను. కస్టమర్కి ఇష్టం ఉందా లేదా నాకు సంబంధం లేదు, నేను సేల్ చేస్తాను. సింపుల్గా చూడాలంటే మనం ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. లేదా మనం ఇక్కడ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తాం, వాళ్ళు మన దగ్గరికి వచ్చి సార్ ఈ ప్రోడక్ట్ కొంటారా అంటారు. అది నేను ముందలే ప్రీ డిఫైన్ కాదు, నాకు అది కావాలని నేను వెళ్ళలేదు. వాడు ట్రై చేస్తాడు, అమ్మేద్దామని చూసుకుంటాడు. ఆడికి అక్కడ సేల్ అయిందా అయిపోయింది, కస్టమర్ సాటిస్ఫై అయ్యాడా లేదా అనవసరం, వాడు అమ్ముకున్నాడా లేదా అదే చూస్తాడు. కానీ మార్కెటింగ్ అది కాదు. మార్కెటింగ్ టాక్స్ అబౌట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఒక కస్టమర్ సాటిస్ఫై అయ్యాడా లేదా అనేది చూసుకుని మార్కెటింగ్ పర్సన్ దాని బేస్లో చేస్తాడు. సో మార్కెటింగ్ అనే దానికి వాల్యూ ఉంది. సో ఇప్పటికీ మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ మార్కెటింగ్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ పీపుల్ చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ కమింగ్ టువర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్. సో బార్టర్ సిస్టమ్, సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ మధ్యలో సెర్చ్ ఇంజన్ ఎస్ఈఓ అనే సబ్జెక్ట్ వచ్చింది, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. బట్ ఆ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. మనం లేటర్ వీడియోస్లో మనం దాని గురించి నేర్చుకుందాం. ప్రస్తుతానికి డిజిటల్ మార్కెటింగ్ గురించి, దాని స్కోప్స్ గురించి మనం అర్థం చేసుకుందాం. సో టు సీ దిస్, ఇక్కడ ఒక స్లైడ్ చూడండి. మీకు డిజిటల్ మార్కెటింగ్ ఒక అడ్వర్టైజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఏ మ్యాన్ హూ స్టాప్స్ అడ్వర్టైజింగ్ టు సేవ్ మనీ ఈజ్ లైక్ ఎ మ్యాన్ హూ స్టాప్స్ ఎ క్లాక్ టు సేవ్ టైం. మనం మన క్లాక్ని స్టాప్ చేసి నా టైం సేవ్ అవుద్దంటే సేవ్ అవుతుందండి? అవ్వదండి. అలాగే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంటుంది. నేను డిజిటల్ మార్కెటింగ్కి వెళ్తే నాకు డబ్బులు ఖర్చు అవుతాయి, నేను డిజిటల్ మార్కెటింగ్ చేయను, నేను డబ్బులు సేవ్ చేసుకుంటాను అంటే హీ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. మనకి చాలా బిజినెసెస్ మనం చూసాం. నేనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నేను చిన్నప్పుడు చూసిన చాలా బ్రాండ్స్ ఈరోజు లేవు. ఈరోజు నేను ఒక 20 years 30 years మొదలు నేను ఏమైతే బ్రాండ్స్ చూశానో
ఆ బ్రాండ్స్ ఈరోజు లేవు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ 1, 2, 3 ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఈ స్లైడ్స్కి వెళ్ళక ముందల మనం ఏం అర్థం చేసుకుందామంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కస్టమర్స్లో ఇలా చెప్తే ఓకే క్లయింట్ ఏముంది ఇందులో అంటారు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. నేను మీకు 1, 2, 3 ఈ 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ని మనం డిజిటల్ మార్కెటింగ్ సైడ్కి తీసుకురావచ్చు అని చెప్పాం. అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా మనం టార్గెట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మనం ఒక కంపెనీ ఉందండి, ఎవరు డిజిటల్ మార్కెటింగ్కి వెళ్తారు అనే కాన్సెప్ట్ ఎందుకు వెళ్ళాలనే అర్థం చేసుకుంటున్నప్పుడు ఒక కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక వెబ్సైట్ లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్కి 100% కస్టమర్స్ బేస్, అంటే ఒక క్లయింట్కి ఒక వెబ్సైట్ బిజినెస్కి ఒక 1 crore కస్టమర్స్ లేదా 1 million కస్టమర్స్ ఉండొచ్చు, లేదా 2 million కస్టమర్స్ ఉండొచ్చు, లేదా వాడి పొటెన్షియల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా కస్టమర్స్ ఎవరు ఉంటారు? ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవరైనా నా భాష అర్థం ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఈవెన్ మన భాష అర్థం కాకపోయినా ఈరోజు మనం చైనీస్ వీడియోస్ చూస్తున్నాం, జపాన్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం. అంటే స్కోప్ ఈజ్ వెరీ బిగ్ యాక్చువల్లీ ఇక్కడ. అంటే ఇక్కడ కస్టమర్స్ 1 million ఉన్నప్పుడు 100% దాన్ని తీసుకుంటే నేను సింపుల్గా అర్థం కావడానికి 1 crore తీసుకుంటున్నాను. 1 crore కస్టమర్స్ అనేది 100% అని తీసుకుందాం. ఇప్పుడు నెంబర్ 1 కస్టమర్స్ ఎవరని చెప్పాను? ఎవరికైతే కంపెనీ నేమ్ తెలుసు అని చెప్పాను. మీరు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, అంటే ఇప్పుడు మీరు పెద్ద బ్రాండ్ తీసుకుని టాటా అందరికీ తెలుసు కదండి, ఆ రిలయన్స్ అందరికీ తెలుసు కదండి అని అనొద్దు. సో ఇప్పుడు నా ఆర్గనైజేషను రేవంత్ టెక్నాలజీస్ ఇప్పుడు నేను చెప్తే మీకు తెలుస్తుంది, కానీ లేదంటే ఎవరికి తెలియకపోవచ్చు. సో అంటే ఏంటంటే నేను యాజ్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా కంపెనీ ఎంతమందికి తెలుస్తుంది? అవుట్ ఆఫ్ 1 crore నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయొచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక యాప్ డెవలప్ చేయొచ్చు. ఎంతమందికి ఈ 1 crore తెలిసిద్ది అంటే హార్డ్లీ 10 people to 100 people కూడా తెలియదు. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియదు, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా మీరు వెబ్సైట్ ఉందని తెలియదు. సింపుల్గా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఫస్ట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ 100%లో 1% ఉంటారు అంతే. నెంబర్ 2 సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎవరు? వీళ్ళకి వెబ్సైట్ అడ్రస్ తెలుసు, కానీ వీళ్ళకి కంపెనీ నేమ్ తెలియదు. మరి వీళ్ళు ఎంతమంది ఉంటారు? వెబ్సైట్ అడ్రస్ తెలిసి కంపెనీ నేమ్ తెలియని వాళ్ళు. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ వెబ్సైట్ అడ్రస్ ఎంతమంది గుర్తుపెట్టుకుంటారండి? మీరు చిన్నప్పుడు ఒక స్కూల్లో చదువుకుంటారు, లేదా ఒక కాలేజ్ ఒక 2 years ముందులో 3 years ముందులో చదువుకుంటారు, లేదా మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు, అప్పుడు మీకు వెబ్సైట్ అడ్రస్ తెలుసు, తర్వాత మర్చిపోయి ఉండొచ్చు. సో వీళ్ళు కూడా ఎంతమంది ఉంటారంటే హార్డ్లీ 1 to 10% ఉంటారు. ఇది కూడా 1 to 10% కంటే ఎక్కువ ఉండరు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ 10% ఉన్నారు, సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఓన్లీ 10% ఉన్నారు. మరి ఈ థర్డ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎవరు? వీళ్ళకి కంపెనీ నేమ్ తెలియదు, డొమైన్ నేమ్ తెలియదు, 80% ఉన్నారు వీళ్ళు. 80% ఈజ్ ఏ వెరీ బిగ్ కేక్. ఒక పెద్ద కేక్లో జస్ట్ ఒక పావు కేకే చాలామందికి తెలుసు. ఈ బేస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి కంపెనీ నేమ్ తెలియదు, వెబ్సైట్ అడ్రస్ తెలియనప్పుడు వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వట్లేదు. సో మీరు వాళ్ళని అడ్రస్ చేయటానికి, వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని రీచ్ అవ్వటానికి చేసే మెథడే డిజిటల్ మార్కెటింగ్.